ధనుసు రాశి వారికి పుష్యమి నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమాసము గురువారం రోజు రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి ఈ పుష్యమాసము గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురువారం రావడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఒక పసుపు రంగు క్లాతులో కేజింబావు శనగపప్పును పసుపు రంగుతో పసుపు పేపర్ పైన మీ కోరికలను రాసి శ్రీ వరసిద్ధి శ్వేతార్క గణపతి స్వామికి సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం శక్తి కలిగితే తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన సకల గ్రహాలు మీకు నెగిటివిటీ నుంచి పాజిటివ్స్ కలుగుతూ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ యొక్క శనగపప్పును క్లాతును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేదా పక్షులకు వేయడం, లేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు పెట్టడం వలన సకల దేవత ఆశీస్సులు మీకు నిత్యము శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజుడు, రాశిలోనే బుధోప సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందరూ మీ పైన అధికారం చెలాయించాలని చెప్పి అతను కోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని అప్పనంగా ఎలా వాడుకోవాలని చెప్పి అనేక మంది పొంచి ఉన్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ప్రశాంతత, చిరునవ్వుతో కాలాన్ని నెట్టగలిగితే రాబోయే కాలంలో శత్రుశేషం, రుణశేషం ఉండదు అని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రవి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అలాగనే అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అత్తామామలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు అనుకుంటున్నారు అన్నీ మానవ సంబంధాలే, కానీ అందరూ అనుకుంటున్నారు ఇవి ఆర్థిక సంబంధాలే అనుకుంటున్నారు. కనుక మీ దగ్గర ధనం ఉన్నంత వరకే చుట్టూ మీ దగ్గర జనాలు ఉంటారు. ధనం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి అని చెప్పి తెలుసు. అర్ధాష్టమ రాహు మీ యొక్క ప్రతి కదలికను అనేక మంది గమనిస్తున్నారు. శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకు మీరు మీకు కలిగిన సంతానమే స్వల్పమైన మాటల భేదాభిప్రాయం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, స్వయం వృత్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు నడిపించేటువంటి వారందరూ లైక్ క్రియేటివ్ రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం గురువారం పునర్వసు పుష్యమి నక్షత్రం రోజున గురు పుష్యార్క యోగాన్ని ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ పుష్యమాసంలో పూర్ణిమ పునర్వసు పుష్యమి నక్షత్రము గురువారం రోజు రావడం వలన ఒక ఎరుపు రంగు క్లాతులో కందులను, పసుపు రంగు క్లాతులో శనగపప్పును రెండింటిని మూటకట్టి మీ మనసులో ఉండబడిన కోరికను ఆ చీటీ రాసి వేసి తెల్ల జిల్లేడు యొక్క వృక్షానికి ముడుపు కట్టగలిగినట్లయితే గృహ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు,
అర్ధాష్టమ శని సంచార స్థితి దోషాలు తొలగిపోయి అపమృత్యు అనారోగ్య దోషాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టగలరు అని చెప్పి గమనించగలగాలి. అలా కుదరని పక్షంలో శివాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, లేదా గోమాతకు మీరు ధాన్యం పెట్టగలిగినట్లయితే యోగం కలుగుతుంది. ఇంకొంచెం శక్తి కలిగి ఎక్కడో చోట వృక్షాన్ని చూసి ఆ తెల్ల జిల్లడి యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అర్ధాష్టమ తీవ్ర దోషాలు తొలగిపోయి మనకు ఉండబడిన కర్మలు తొలగిపోయి మీకు రాబోయేటువంటి 7 తరాల వారికి సువర్ణపు అధ్యాయానికి మీరే కేంద్రబిందు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి రాశిలోనే శుక్రుడు ఉండడం వలన విలాసవంతమైన వస్తువులు దూరావాయు జల ప్రయాణాలు చేయాలని కోరిక నెరవేరబోతుంది. అలాగా కుజదోష ప్రభావం కారణం వలన అక్కడే బుధుడు కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. ఉండబడినటువంటి మీ దగ్గర ధనాన్ని సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు రాబోయే కాలంలో స్థిరాస్తులు పోగొట్టుకోకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం అవుతుంది. అలాగే తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట వినండి, గురువుల యొక్క మాట వినండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వతహగా తెలుసుకొని చేయండి. తెలియకపోతే అలాంటి పనులు చేయకపోవడం వలన ధనం నిల్వ ఉంటుంది, సమయం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి అందున పంచభూతాలతో నిప్పుతో నీటితో చెలగాటం ఆడవద్దు. బ్యాంకు లావాదేవీలలో ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణభయం, రోగభయం, శత్రుభయాలు పొంచి ఉన్నాయి కనుక ఉండబడిన వాటిలో తృప్తి చెందుతూ ఆనందకర జీవితానికి స్వాగతం పలకండి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, మీ ముందు చూపే మీ విజయానికి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోగలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తులారాశి వారు పుష్యమాస సందర్భంగా గురువారం రోజు పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ పుష్యమాసం సందర్భంగా గురువారం పూట పునర్వసు నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగం అంటారు. కనుక రాశాధిపతి శుక్రుడి యొక్క ఆశీర్వాద చేత యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రిక శక్తులను సంపాదించడంలో తులారాశి వారు ముందు వరుసలో ఉంటారు. వీరికి ఈ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని భూమిలో వధింపచేసి వేర్లు తీసుకొచ్చుకున్నట్లయితే మీకు భావి తరాలకు 7 తరాలకు ఈ రవి పుష్యార్క యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కుదరలేదు ఒక తెలుపు క్లాత్లో బొబ్బర్లను మూటకట్టి అలాగే శనగపప్పును ఒక పసుపు రంగు క్లాత్లో మూటకట్టి మనసులో కోరికలను తెల్ల జిల్లెడు వృక్షానికి ముడుపు కట్టగలిగినట్లయితే అద్భుత యోగం మీ సొంతమవుతుంది. కుదరలేదు బ్రాహ్మణికి దానం ఇవ్వండి, శివుడికి రుద్రాభిషేకం చేసుకుని గోమాతగా పెట్టినట్టే అదృష్టానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు. అలానే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఒక 3 రోజులు కంటిన్యూగా దీపం పెట్టగలిగినట్లయితే అద్భుతమైన శక్తి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగే ధనాభాకు కుటుంబ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల విపరీతమైన ధనయోగం, వ్యాపారాకర్షణ, జనాకర్షణలో మీకు మీరే సరిసాటి. తృతీయంలో కుజబుధ సంచార స్థితి ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి, అత్తమామల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కాచెల్లెల నుంచి మీకు రావాల్సినటువంటి ధనం మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రవి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగే అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, పంచభూతాలతో, ఆయుధాలతో, మాటలతో మీరు వాగ్వివాదం చేయకపోవడం, చెలగాటం ఆడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల
తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు వినగలిగినట్లయితే మంచి కాలానికి బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. 2 రాబోయే కాలంలో ప్రమాదకరమే అని చెప్పి గమనించాలి. సప్తమంలోకి గురు సంచార స్థితి ఉండడం వలన గురు యోగ్యత కోసం ఈ యొక్క పుష్యార్క కార్యక్రమాన్ని మీరు పాటించినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఆధ్యాత్మికత ధర్మ మార్గంలో ఉన్నట్లయితే అంతా మీ సొంతమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.